ఒరేయ్, ఈ ఫీలింగ్ ఏంట్రా కొత్తగా ఉంది. అదో సినిమాలో బ్రహ్మానందం చెప్పే ఈ డైలాగ్ గుర్తుందా? చిరు అభిమానులు కూడా ప్రతిసారి ఓ డైరెక్టర్తో సినిమా వస్తుందన్నప్పుడు ఇదే ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేయలేదు కానీ చేస్తారేమో అనే టాక్ వచ్చినప్పుడే రచ్చ మొదలవుతుంది. మరి ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఆ కాంబినేషన్ ఏంటి? వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి పూర్తిగా మారిపోయారు. ఆయన ఆలోచనలన్నీ పాతికేళ్ల కిందకి వెళ్ళిపోయాయి. ఒకప్పుడు ఎలాంటి మాస్ కమర్షియల్ సినిమాలైతే చేశారో అలాంటి కథలే కోరుకుంటున్నారు చిరు. అనిల్ రావిపూడితో కోరి మరీ సినిమా చేయడానికి ఇదే కారణం. అందుకే విశ్వంభర కంటే ముందే దీన్ని తీసుకొస్తున్నారు మెగాస్టార్. చిరంజీవి ప్రస్తుతం అనిల్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత బాబీ, శ్రీకాంత్ వదల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా చిరు లిస్ట్లో పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ సెట్లోనే చిరు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ ఫ్లాపుల్లో ఉన్న చిరుతో సినిమా అనేసరికి ఎగ్జైట్ అవుతుంటారు ఫ్యాన్స్. అంతెందుకు, తన రీ ఎంట్రీకి దర్శకుడిగా పూరీనే ఫైనల్ చేసి రౌడీ అల్లుళ్లోని చిరు పాత్ర పేరుతో ఆటో జానీ అనే టైటిల్ కూడా లాక్ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ నచ్చినా సెకండ్ హాఫ్ కథ కుదరక చివరి నిమిషంలో ఆటో జానీ షెడ్డుకు వెళ్ళింది. అప్పట్నుంచే ఈ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. సినిమా ఆగిపోయినా చిరు, పూరి మధ్య రిలేషన్ బాగానే ఉంది. ఆ మధ్య గాడ్ ఫాదర్లో కీలక పాత్రలో నటించారు ఈ దర్శకుడు. ఆ తర్వాత లైగర్ సెట్లో కలిశారు. ఇప్పుడు ఇదే జరిగింది. ఒకవేళ విజయ్ సేతుపతి సినిమా ఆడితే ఏమో, పూరిని పిలిచి చిరు ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అది ఆటో జానీనా లేదంటే కొత్త కథ అనేది అప్పుడే తేలనుంది.